నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అక్రమాలు చేస్తున్న అన్యాయాలు వైసీపీ పెద్దలకు చెప్పేందుకే తాము ఉదయం నుంచి ఆందోళన నిర్వహిస్తున్నామని నరసరావుపేట నియోజకవర్గం వైసీపీ కార్యకర్తలు వెల్లడించారు. ఆయన అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని, ఆఖరికి టీడీపీ నాయకులతో కుమ్మక్కై నియోజకవర్గాన్ని మొత్తం దోపిడీ చేస్తున్నారని కార్యకర్తలు ఆరోపించారు. వైసీపీ పెద్దలు వచ్చి తమను కలిసే వరకు ఇక్కడి నుంచి వెళ్లమని అంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ విషయంపై తాడేపల్లి నుంచి మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. నరసరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి మరోసారి టికెట్ కేటాయించొద్దంటూ కూడా తాడేపల్లిలోని సీఎం నివాసం వద్ద ఆ నియోజకవర్గ కార్యకర్తలు ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. ఉదయం దాదాపుగా కూడా 500 నుంచి 1000 మంది కూడా కార్యకర్తలు అక్కడి నుంచి వెహికల్స్లో కూడా తరలివచ్చి తాడేపల్లిలో ఉన్న వైసీపీ సెంట్రల్ ఆఫీస్ వద్ద ముందుగా ఆందోళన నిర్వహించారు. అక్కడి నుంచి సీఎంకు ఏదైతే సీఎం నివాసానికి వెళ్ళే ప్రధాన ద్వారం ఏదైతే ఉందో మెయిన్ ద్వారం దగ్గర కూడా మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు కూడా చీకటి పడిన తర్వాత కూడా తమ ఆందోళనని కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు ఎందుకు వాళ్ళు ఆందోళన చేస్తున్నారు, ఎందుకు గోపిరెడ్డికి వాళ్ళు టికెట్ వద్దు అనుకుంటున్నారు అనేది మనం ఒకసారి మాట్లాడదాం. ఎందుకు సార్ మీ స్థానిక ఎమ్మెల్యే, మీ వైసీపీ ఎమ్మెల్యేకి ఎందుకు టికెట్ మరోసారి ఇవ్వద్దని అంటున్నారు మీరు? నియోజకవర్గంలో ఒక్కసారి వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రతి గ్రామం కూడా ముఠాలు ఏర్పాటు చేశారు. ఎందుకు? తన స్వప్రయోజనాల కోసం. పంచాయతీ సర్పంచ్ దగ్గర నుంచి కూడా చివరికి జడ్పీటీసీ వరకు, ఎంపీపీ వరకు అన్నీ కూడా ఆయనే అనుభవిస్తూ ఉన్నాడు పదవులు. పంచాయతీ సర్పంచ్ గ్రాంట్ ఖర్చు పెట్టాలన్నా ఆయన చెప్తేనే ఖర్చు పెట్టాలి. ఇలా రిమోట్ అన్నీ కూడా తన దగ్గర పెట్టుకొని పవర్ డిస్ట్రిబ్యూషన్ అనేది లేకుండా తను చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇదేమన్నా అడుగుతారేమో అనే భయంతో ముఠాలుగా తయారు చేసి ఊరికి 10 మంది నాయకులను తయారు చేసి వాళ్ళు ఏ నాయకుడు చేయాలి చెప్పండి? ఏ నాయకుడు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయగలుగుతారు? రాజుగారికి పాలు పోయటం తప్ప సక్రమంగా రాజకీయం జరగదు, ఓటింగ్ జరగదు. ఇది వాస్తవం. ఇలా ఊళ్ళు నాశనం చేసి తన స్వప్రయోజనాల కోసం, అవినీతి కోసం, అక్రమాల కోసం నిజంగా తను చేసినటువంటి కార్యక్రమాలు ఏంటిదంటే జెండా మోసిన కార్యకర్తల్ని, కేసులు పెట్టించుకున్న కార్యకర్తల్ని, 14 సంవత్సరాల గాడి సేకరి చేసినటువంటి కార్యకర్తల్ని పక్కన పడేసి చివరికి రియల్టర్లని, మాఫియాగాళ్ళని, దందాగాళ్ళని, చివరికి తెలుగుదేశం వాళ్ళతో కూడా మిలాఖత్తయ్యి డబ్బు సంపాదనకు అలవాటు పడి కార్యకర్తను నిర్లక్ష్యం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఆ నియోజకవర్గంలో కొనసాగుతుంటే ఏ విధంగా గెలుస్తాడు? ఎందుకు సపోర్ట్ చేయాలా? మేము మా ఆవేదనది, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తల ఆవేదనది. ఆ ఆవేదన తెలియజెప్పాలని గతంలో కూడా అధిష్టాన వర్గానికి తీసుకువెళ్ళాం. వాళ్ళు కూడా ఖచ్చితంగా మీ అభీష్టం మేరకు మంచి అభ్యర్థిని ఎన్నిక చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల మధ్య 2 రోజుల క్రితం నాకే సీట్ వచ్చింది అని చెప్పి ఒక ఫేక్ మెసేజ్ని క్రియేట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. కార్యకర్తలకు మండదా? మా అభిష్టాన్ని గౌరవించలేనప్పుడు ఏం చెయ్యాలా? అందుకనే నేరుగా 1000 మంది 100 వాహనాలలో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకురావాలా, విజయసాయిరెడ్డి మా రీజనల్ కోఆర్డినేటర్ గారు వారి దృష్టికి తీసుకురావాలా, పెద్దల దృష్టికి తీసుకువచ్చి ఖచ్చితంగా నియోజకవర్గ ప్రజల ఆకాంక్షల మేరకు సరైనటువంటి అభ్యర్థిని ఎంపిక చేస్తేనే విజయం సాధిస్తాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోగలుగుతాం. ఇది వాస్తవం. ఈ వాస్తవాలన్నీ మీకు తెలుసు. ఖచ్చితంగా ఇది పెద్ద మనసు చేసి ఆలోచన చేయమని చెప్పడానికి ఇక్కడికి వచ్చాం. మరి పార్టీ ఆఫీస్ దగ్గరికి కూడా వెళ్ళారు, అక్కడ కూడా ఆందోళన చేశారు, ఆడ విరమింపజేశారు. ఆడ ఏమన్నా హామీ వచ్చిందా? అక్కడ ఏమన్నా కలిశారా పార్టీ ఆఫీస్ దగ్గర? లేదండి, పార్టీ ఆఫీస్ దగ్గర చేశాము. అక్కడ సాయంత్రం 4 గంటలకి ఇక్కడ సీఎంఓ దగ్గర ఏదో మీటింగ్ ఉంది. విజయసాయిరెడ్డి గారు, సజ్జల గారు, అందరు తదితర పెద్దలందరూ కూడా ఇక్కడే ఉన్నారు అని చెప్పిన మేరకు ఇక్కడికి వచ్చి మా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. వారు వచ్చి ఏదో సమాధానం చెప్తామంటున్నారు, అన్ని విషయాలు వింటామంటున్నారు. అందుకని వారు వినేవరికి, మా సమస్య పరిష్కారానికి మార్గం చూపేవరికి మేము ఇక్కడి నుంచి కదలం. అంటే ఏమన్నా లోపల నుంచి పిలిపి ఏమన్నా వచ్చిందా మీకు? ఏమన్నా మాట్లాడదాం రండి అని చెప్పి అందరూ పిలిచారా? మీటింగ్ అయిపోయిన తర్వాత కలుస్తామని చెప్పారు. అందుకోసం పెట్టారు. ఇంకో వ్యక్తి అంటే గోపిరెడ్డి కాకుండా ఇంకోళ్ళు ఎవరైతే మీరు బాగుంటుందని అనుకుంటున్నారు మీ కార్యక్రమం? ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినటువంటి వ్యక్తిని, గెలుపు గుర్రాన్ని
మంచి వ్యక్తి ఏ అభ్యర్థిని పెట్టినా సరే గెలిపించడానికి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా ఏదైతే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి తప్ప ఎవరికి ఇచ్చిన సీటు కూడా మేము కార్యకర్తలను సపోర్ట్ చేస్తాము, గెలుపు గుర్రానికే జగన్మోహన్ రెడ్డి అక్కడ సీటు ఇస్తారని మేము ఆశిస్తున్నామంటూ కూడా కార్యకర్తలు చెప్తా ఉన్నారు. ఎట్లా కాకుండా అయితే మొదట్లో ఏదైతే పార్టీ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించాము, ఇక్కడ నుంచి పార్టీ కార్యకర్తలు అక్కడి నుంచి ఈ సీఎంఓ కార్యాలయం దగ్గరికి వచ్చాము, ఇక్కడ మీటింగ్ జరుగుతుందని తెలుసుకొని ఇక్కడికి వచ్చాము. ఏడకి వాళ్ళందరూ వస్తారని, మేము పార్టీ పెద్దలందరూ వస్తారు, వాళ్ళని కలిసి అక్కడ జరుగుతున్న ఏదైతే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేస్తున్న ఏదైతే అన్యాయం కావచ్చు, అక్రమాలు కావచ్చు అన్నీ కూడా వివరించడానికి ఇక్కడ వచ్చాము. ఆయనకు మట్టి సీటు ఇవ్వద్దు, ఆయన సొంత కార్యకర్తలను పైన కూడా కేసులు పెడుతూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారంటూ కూడా వాళ్ళ ఆవేదన మేము చెప్పుకోవాలని చెప్పి కూడా వెయిట్ చేస్తున్నామని ఇక్కడ చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ సిద్ధుతో మల్లికార్జున, బిగ్ టీవీ, తాడేపల్లి నుంచి.